జై శ్రీమన్నారాయణ. జై శ్రీమాత్రే నమః. 18 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాల వయసు కలిగిన వాళ్ళకి ఎటువంటి సమస్యలకైనా ఉచిత జ్యోతిష సలహాలు చెప్పబడును. మకర రాశి వారికి 2026 సంవత్సరం ఏప్రిల్ 19, 20, 21, 22 తేదీలు సాధారణ రోజులు కావు. ఈ 4 రోజులు మీ జీవితాన్ని పూర్తిగా మార్చే శక్తిని కలిగి ఉన్నాయి. మీరు గమనించకపోయినా మీ చుట్టూ ఒక అజ్ఞాత శక్తి నీడలా తిరుగుతోంది. అది ఎక్కడినుంచి వచ్చిందో, ఎందుకు మీ జీవితంలోకి వచ్చిందో తెలుసుకుంటే నిజంగా మీరు ఆశ్చర్యపోతారు. ఈ వీడియోలో మీరు వినబోయే ప్రతి మాట సాధారణ జ్యోతిష్య ఫలితం కాదు. ఇదొక హెచ్చరిక, ఒక అవకాశం, ఒక మార్గదర్శకం. మీ జీవితంలో ఇప్పటివరకు ఎదురైన సమస్యలు, మీ ముందున్న అవకాశాలు, మీకు తెలియని రహస్యాలు అన్నింటికీ సమాధానం ఈ వీడియోలో ఉంది. అందుకే ఈ వీడియోను మీరు చూస్తున్న ఈ క్షణంలోనే ఎక్కడ ఉన్నా సరే ఒక ప్రశాంతమైన ప్రదేశంలో కూర్చొని మనస్సును స్థిరంగా ఉంచుకొని వినండి. ఎందుకంటే మీరు మిస్ అయ్యే ఒక్క మాట కూడా మీ భవిష్యత్తును ప్రభావితం చెయ్యగలదు. ఇంకా మా కుటుంబంలో సభ్యులు కాలేదంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చెయ్యండి. మీ ఒక్క సపోర్ట్ ఈ జ్ఞానాన్ని మరింత మందికి చేరేలా చేస్తుంది. లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోకండి. బెల్ ఐకాన్ ఆన్ చేసుకుంటే ఇలాంటి పవర్ఫుల్ జ్యోతిష్య వీడియోలు మీరు ఎప్పటికీ మిస్ అవ్వరు. ఇప్పుడు మకర రాశివారికి ఈ 4 రోజుల్లో జరిగే అసలు నిజమేమిటో లోతుగా తెలుసుకుందాం. ఈ 4 రోజుల గూఢశక్తి ఏమిటి? మకర రాశివారికి ఈ ఏప్రిల్ 19 నుంచి 22 వరకు ఉన్న కాలం సాధారణ గ్రహ సంచారం కాదు. ఈ సమయానికి శని గ్రహం తన ప్రత్యేక స్థితిలో ఉండటం వల్ల మీ జీవితంపై గాఢమైన ప్రభావం చూపుతుంది. శని అనేది కర్మ ఫలితాలను ఇచ్చే గ్రహం. మీరు గతంలో చేసిన ప్రతి చిన్న పని కూడా ఇప్పుడు ఫలితంగా మీ ముందుకు రావచ్చు. ఈ రోజుల్లో మీరు అనుభవించే సంఘటనలు యాదృచ్ఛికం కావు. ప్రతి సంఘటనకు ఒక కారణం ఉంటుంది. మీరు ఎదుర్కొనే పరిస్థితులు, మీ మనసులో వచ్చే ఆలోచనలు, మీ చుట్టూ జరిగే మార్పులు అన్నీ కూడా ఈ గూఢశక్తి ప్రభావం వల్లే జరుగుతాయి. కొంతమందికి ఇది ఆశీర్వాదంగా మారుతుంది, ఎందుకంటే వారు చేసిన మంచి పనులకు మంచి ఫలితాలు వస్తాయి. మరికొందరికి ఇది పరీక్షగా మారుతుంది, ఎందుకంటే వారు చేసిన తప్పులకు ప్రతిఫలం ఎదురవుతుంది. ఈ రోజుల్లో మీకు అనిపించే ప్రతి చిన్న భావనను కూడా మీరు గమనించాలి, ఎందుకంటే ఈ శక్తి మీకు ఏదో చెప్పడానికి ప్రయత్నిస్తుంది. మీరు దానిని అర్థం చేసుకుంటే మీ జీవితం సరైన దిశలో నడుస్తుంది. అకస్మాత్తుగా జరిగే మార్పులు. ఈ 4 రోజుల్లో మీ జీవితంలో ఎలాంటి హెచ్చరిక లేకుండా కొన్ని మార్పులు చోటు చేసుకుంటాయి. మీరు ప్లాన్ చేయని పనులు జరిగే అవకాశం ఉంది. కొన్ని సందర్భాల్లో మీరు ఆశించిన ఫలితాలు ఒక్కసారిగా మారిపోవచ్చు. ఉదాహరణకు, మీరు చాలా కాలంగా ఎదురుచూస్తున్న ఒక పని ఈ రోజుల్లో పూర్తవ్వచ్చు, లేదా పూర్తవుతుందని అనుకున్న పని ఒక్కసారిగా ఆగిపోవచ్చు. ఈ మార్పులు మొదట్లో మీకు అర్థం కాకపోవచ్చు, కానీ కాలక్రమంలో అవి మీకు ఎందుకు జరిగాయో స్పష్టంగా తెలుస్తుంది. ముఖ్యంగా ఈ రోజుల్లో మీరు తీసుకునే నిర్ణయాలు చాలా జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే ఒక చిన్న నిర్ణయం కూడా పెద్ద ప్రభావాన్ని చూపుతుంది. మీరు కోపంతో లేదా తొందరపాటుతో తీసుకునే నిర్ణయాలు తరువాత పశ్చాత్తాపానికి దారితీస్తాయి. కాబట్టి ప్రతి విషయాన్ని శాంతంగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. ఈ మార్పులను భయపడకుండా స్వీకరించడం నేర్చుకుంటే మీరు ఈ కాలాన్ని విజయంగా మార్చుకోవచ్చు. ఉద్యోగంలో కీలక నిర్ణయాలు. ఉద్యోగం లేదా వ్యాపారం చేసే మకర రాశి వారికి ఈ 4 రోజులు చాలా ముఖ్యమైనవి. మీరు తీసుకునే నిర్ణయాలు మీ కెరియర్ను పూర్తిగా మార్చగలవు. కొంతమందికి కొత్త అవకాశాలు వస్తాయి, మరికొందరికి ప్రస్తుత ఉద్యోగంలోనే కొత్త బాధ్యతలు వస్తాయి. ఈ బాధ్యతలు మొదట్లో భారంగా అనిపించవచ్చు, కానీ అవి మీకు ఎదుగుదలకు దారితీస్తాయి. మీరు చాలా కాలంగా ఎదురుచూస్తున్న ప్రమోషన్ లేదా గుర్తింపు ఈ రోజుల్లో రావచ్చు. అయితే ఈ సమయానికి మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. సహోద్యోగులతో మాట్లాడే విధానం, మీ ప్రవర్తన, మీ పనిపై చూపే శ్రద్ధ అన్నీ కూడా కీలకమవుతాయి. చిన్న తప్పు కూడా పెద్ద సమస్యగా మారే అవకాశం ఉంది. వ్యాపారం చేసేవారికి కూడా ఇది పరీక్ష సమయం. కొత్త పెట్టుబడులు పెట్టే ముందు పూర్తిగా ఆలోచించాలి. ఈ రోజుల్లో మీరు చూపే ఓర్పు, క్రమశిక్షణ మీ భవిష్యత్తును నిర్ణయిస్తుంది. ఆర్థిక పరిస్థితి.
ఈ 4 రోజులు మిశ్రమ ఫలితాలను ఇస్తాయి. కొంతమందికి అనుకోని డబ్బు వచ్చే అవకాశం ఉంది. ఇది పాత బాకీలు తిరిగి రావడం కావచ్చు, లేదా కొత్త ఆదాయ మార్గాలు ప్రారంభం కావచ్చు. అయితే అదే సమయంలో అనుకోని ఖర్చులు కూడా రావచ్చు. ముఖ్యంగా కుటుంబ అవసరాలు, ఆరోగ్య సమస్యలు లేదా ఇతర అత్యవసర పరిస్థితుల కారణంగా ఖర్చులు పెరగవచ్చు. ఈ సమయంలో మీరు డబ్బును చాలా జాగ్రత్తగా ఉపయోగించాలి. అవసరం లేని ఖర్చులను తగ్గించడం మంచిది. పెట్టుబడులు పెట్టే ముందు పూర్తిగా పరిశీలించాలి. ఇతరుల మాటలు నమ్మి డబ్బు పెట్టడం ప్రమాదకరం. మీరు సంపాదించిన ప్రతి రూపాయి కూడా విలువైనదే అని గుర్తుంచుకోవాలి. ఈ రోజుల్లో మీరు ఆర్థికంగా క్రమశిక్షణ పాటిస్తే భవిష్యత్తులో మీరు స్థిరత్వాన్ని పొందగలుగుతారు. సంబంధాలు పరీక్ష. ఈ 4 రోజులు మీ సంబంధాలను పరీక్షించే కాలం. మీకు దగ్గరగా ఉన్నవారు నిజంగా మీకు మద్దతుగా ఉన్నారా, లేక కేవలం అవసరం ఉన్నప్పుడు మాత్రమే మీతో ఉన్నారా అన్నది స్పష్టంగా తెలుస్తుంది. కొన్ని సందర్భాల్లో మీకు నమ్మకంగా అనిపించినవారు మీను నిరాశపరచవచ్చు. అదే సమయంలో మీరు ఊహించని వ్యక్తులు మీకు సహాయం చేయవచ్చు. ఈ మార్పులు మీకు మొదట్లో బాధ కలిగించవచ్చు, కానీ ఇవి మీకు నిజమైన వ్యక్తులను గుర్తించే అవకాశం ఇస్తాయి. కుటుంబంలో చిన్న చిన్న గొడవలు రావచ్చు. ఈ సమయంలో మీరు కోపంతో స్పందించకుండా శాంతంగా సమస్యను పరిష్కరించడానికి ప్రయత్నించాలి. ప్రేమ సంబంధాల్లో ఉన్నవారు కూడా జాగ్రత్తగా ఉండాలి. అనుమానాలు, అపార్థాలు రావచ్చు. వాటిని వెంటనే క్లియర్ చేయడం మంచిది. ఈ రోజుల్లో మీరు చూపే సహనం, అర్థం చేసుకునే స్వభావం మీ సంబంధాలను కాపాడుతుంది. ఈ 4 రోజుల్లో మకర రాశివారు తమ ఆరోగ్యంపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలి. సాధారణంగా మీరు మీ పనుల్లో బిజీగా ఉండి చిన్న చిన్న శారీరక సంకేతాలను నిర్లక్ష్యం చేసే అవకాశముంది. కానీ ఈ సమయానికి శరీరం ఇచ్చే ప్రతి సూచన కూడా ఒక హెచ్చరికగా భావించాలి. అలసట, తలనొప్పి, నిద్రలేమి, జీర్ణ సమస్యలు వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే జాగ్రత్తలు తీసుకోవాలి. మీరు ఎక్కువగా మానసిక ఒత్తిడిని అనుభవించే అవకాశముంది. అది మీ శారీరక ఆరోగ్యాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. కాబట్టి మీరు తగినంత విశ్రాంతి తీసుకోవడం, సమయానికి ఆహారం తీసుకోవడం, నీరు ఎక్కువగా తాగడం చాలా అవసరం. యోగా లేదా ధ్యానం చేయడం మీకు ఉపశమనాన్నిస్తుంది. ముఖ్యంగా ఈ రోజుల్లో మీరు మీ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తే చిన్న సమస్యలు పెద్ద సమస్యలుగా మారే అవకాశముంది. కాబట్టి మీ శరీరం చెప్పే మాటను వినండి, జాగ్రత్తగా ఉండండి. మానసిక ఒత్తిడి. ఈ కాలంలో మకర రాశి వారికి మానసికంగా చాలా ఒత్తిడి అనిపించవచ్చు. మీరు చిన్న విషయాలకి ఎక్కువగా ఆలోచించే అవకాశముంది. కొన్ని సందర్భాల్లో మీకు తెలియని భయం కూడా కలగవచ్చు. ఇది గ్రహాల ప్రభావం వల్ల సహజమే, కానీ మీరు దాన్ని ఎలా హ్యాండిల్ చేస్తారనేది చాలా ముఖ్యం. మీరు నెగటివ్ ఆలోచనలకు లోనవ్వకుండా ఉండాలి. ఒక విషయం గురించి ఎక్కువగా ఆలోచించడం వల్ల అది మరింత పెద్ద సమస్యగా అనిపిస్తుంది. కాబట్టి మీరు మీ మనస్సును ఇతర పనుల వైపు మళ్లించాలి. సంగీతం వినడం, ప్రకృతిలో కొంత సమయం గడపడం, మీకు ఇష్టమైన పనులు చేయడం ద్వారా మీరు ఈ ఒత్తిడిని తగ్గించుకోవచ్చు. ముఖ్యంగా మీరు ఒంటరిగా ఉండే సమయాన్ని తగ్గించడం మంచిది. మీకు నమ్మకమైన వారితో మాట్లాడడం ద్వారా కూడా మీ మనస్సుకు ఉపశమనం లభిస్తుంది. ఈ సమయం తాత్కాలికమని గుర్తుంచుకుంటే మీరు దీన్ని సులభంగా దాటవచ్చు. పాత సమస్యల పరిష్కారం. చాలా కాలంగా నిన్ను బాధిస్తున్న కొన్ని సమస్యలు ఈ 4 రోజుల్లో పరిష్కారం దిశగా సాగుతాయి. మీరు ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న ఒక విషయం ఈ సమయంలో క్లియర్ అవుతుంది. ఇది కుటుంబానికి సంబంధించినది కావచ్చు, ఉద్యోగానికి సంబంధించినది కావచ్చు, లేదా వ్యక్తిగత జీవితానికి సంబంధించినది కావచ్చు. ఈ సమస్యలు పరిష్కారమవడానికి మీరు కూడా కొంత ప్రయత్నం చెయ్యాలి. మీరు గతంలో చేసిన తప్పులను గుర్తించి వాటిని సరిదిద్దడానికి ప్రయత్నించాలి. ఈ రోజుల్లో మీకొక క్లారిటీ వస్తుంది. మీరు ఏది సరైనది, ఏది తప్పు అనే విషయాన్ని స్పష్టంగా అర్థం చేసుకుంటారు. ఈ అవగాహన మీకు చాలా ఉపయోగపడుతుంది. మీరు ఈ అవకాశాన్ని సరిగ్గా ఉపయోగించుకుంటే మీ జీవితంలో ఒక కొత్త ప్రారంభమవుతుంది. పాత బాధలను వదిలేసి కొత్తగా ముందుకు సాగడానికి ఇది సరైన సమయం. శత్రువుల ప్రవర్తన. ఈ 4 రోజుల్లో మీకు తెలియకుండా మీకు వ్యతిరేకంగా ఉన్నవారు బయటపడే అవకాశముంది. మీరు నమ్మిన కొందరు వ్యక్తులు మీ గురించి వెనుక నుంచి మాట్లాడుతున్నారని తెలుసుకోవచ్చు. ఇది మీకు మొదట్లో షాక్ ఇస్తుంది, కానీ ఇదొక మంచి విషయం కూడా. ఎందుకంటే మీరు నిజమైన వారిని గుర్తించే అవకాశం పొందుతారు. ఈ సమయంలో మీరు ఎవరిమీదైనా పూర్తిగా నమ్మకం పెట్టుకునే ముందు ఆలోచించాలి. మీ వ్యక్తిగత విషయాలను అందరితో పంచుకోవడం మంచిది కాదు. మీరు మీ పనిపై దృష్టి పెట్టడం ద్వారా ఈ పరిస్థితులను అధిగమించవచ్చు. ముఖ్యంగా మీరు కోపంతో స్పందించకుండా శాంతంగా వ్యవహరించాలి. మీ ప్రవర్తన మీ బలాన్ని చూపుతుంది. మీరు నిజాయితీగా ఉంటే ఎవరూ మీన్ను కిందకు లాగలేరు.
ఈ రోజుల్లో మీరు జాగ్రత్తగా ఉండడం ద్వారా అనవసర సమస్యలను తప్పించుకోవచ్చు. అదృష్టం ఎప్పుడు పనిచేస్తుంది? ఈ 4 రోజుల్లో ఒకరోజు మీకు అత్యంత అదృష్టవంతమైన రోజుగా మారుతుంది. ఆ రోజు మీరు చేసే పని ఏదైనా సక్సెస్ అయ్యే అవకాశం ఉంటుంది. కానీ ఆ రోజు ఏది అనేది మీరు ముందుగా చెప్పలేరు. కాబట్టి ఈ 4 రోజుల్లో ప్రతిరోజును సమానంగా ముఖ్యంగా తీసుకోవాలి. మీరు చేసే ప్రతి పనిలో శ్రద్ధ పెట్టాలి. ఒక చిన్న అవకాశం కూడా పెద్ద విజయంగా మారే అవకాశముంది. మీరు ఆ రోజు తీసుకునే నిర్ణయం మీ భవిష్యత్తును ప్రభావితం చేయవచ్చు. కాబట్టి మీరు ఎప్పుడూ సిద్ధంగా ఉండాలి. మీరు పాజిటివ్గా ఆలోచిస్తే అదృష్టం మీవైపుంటుంది. ముఖ్యంగా మీరు మీపై నమ్మకముంచుకోవాలి. మీరు చేసే కష్టం, మీ నమ్మకం, మీ పట్టుదల కలిసి మీకు విజయాన్ని తీసుకురావచ్చు. ఈ 4 రోజులు మీ జీవితంలో ఒక టర్నింగ్ పాయింట్ కావచ్చు. కాబట్టి ప్రతి క్షణాన్ని సరిగ్గా ఉపయోగించుకోండి. ఈ 4 రోజుల్లో మకర రాశివారు తమ ఆరోగ్యంపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలి. సాధారణంగా మీరు మీ పనుల్లో బిజీగా ఉండి చిన్న చిన్న శారీరక సంకేతాలను నిర్లక్ష్యం చేసే అవకాశముంది. కానీ ఈ సమయానికి శరీరం ఇచ్చే ప్రతి సూచన కూడా ఒక హెచ్చరికగా భావించాలి. అలసట, తలనొప్పి, నిద్రలేమి, జీర్ణ సమస్యలు వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే జాగ్రత్తలు తీసుకోవాలి. మీరు ఎక్కువగా మానసిక ఒత్తిడిని అనుభవించే అవకాశముంది. అది మీ శారీరక ఆరోగ్యాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. కాబట్టి మీరు తగినంత విశ్రాంతి తీసుకోవడం, సమయానికి ఆహారం తీసుకోవడం, నీరు ఎక్కువగా తాగడం చాలా అవసరం. యోగా లేదా ధ్యానం చేయడం మీకు ఉపశమనాన్నిస్తుంది. ముఖ్యంగా ఈ రోజుల్లో మీరు మీ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తే చిన్న సమస్యలు పెద్ద సమస్యలుగా మారే అవకాశముంది. కాబట్టి మీ శరీరం చెప్పే మాటను వినండి, జాగ్రత్తగా ఉండండి. మానసిక ఒత్తిడి. ఈ కాలంలో మకర రాశి వారికి మానసికంగా చాలా ఒత్తిడి అనిపించవచ్చు. మీరు చిన్న విషయాలకే ఎక్కువగా ఆలోచించే అవకాశముంది. కొన్ని సందర్భాల్లో మీకు తెలియని భయం కూడా కలగవచ్చు. ఇది గ్రహాల ప్రభావం వల్ల సహజమే. కానీ మీరు దాన్ని ఎలా హ్యాండిల్ చేస్తారనేది చాలా ముఖ్యం. మీరు నెగటివ్ ఆలోచనలకు లోనవ్వకుండా ఉండాలి. ఒక విషయం గురించి ఎక్కువగా ఆలోచించడం వల్ల అది మరింత పెద్ద సమస్యగా అనిపిస్తుంది. కాబట్టి మీరు మీ మనస్సును ఇతర పనుల వైపు మళ్లించాలి. సంగీతం వినడం, ప్రకృతిలో కొంత సమయం గడపడం, మీకు ఇష్టమైన పనులు చేయడం ద్వారా మీరు ఈ ఒత్తిడిని తగ్గించుకోవచ్చు. ముఖ్యంగా మీరు ఒంటరిగా ఉండే సమయాన్ని తగ్గించడం మంచిది. మీకు నమ్మకమైన వారితో మాట్లాడడం ద్వారా కూడా మీ మనస్సుకు ఉపశమనం లభిస్తుంది. ఈ సమయం తాత్కాలికమని గుర్తుంచుకుంటే మీరు దీన్ని సులభంగా దాటవచ్చు. పాత సమస్యల పరిష్కారం. చాలా కాలంగా నిన్ను బాధిస్తున్న కొన్ని సమస్యలు ఈ 4 రోజుల్లో పరిష్కారం దిశగా సాగుతాయి. మీరు ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న ఒక విషయం ఈ సమయంలో క్లియర్ అవుతుంది. ఇది కుటుంబానికి సంబంధించినది కావచ్చు, ఉద్యోగానికి సంబంధించినది కావచ్చు, లేదా వ్యక్తిగత జీవితానికి సంబంధించినది కావచ్చు. ఈ సమస్యలు పరిష్కారమవడానికి మీరు కూడా కొంత ప్రయత్నం చెయ్యాలి. మీరు గతంలో చేసిన తప్పులను గుర్తించి వాటిని సరిదిద్దడానికి ప్రయత్నించాలి. ఈ రోజుల్లో మీకొక క్లారిటీ వస్తుంది. మీరు ఏది సరైనది, ఏది తప్పు అనే విషయాన్ని స్పష్టంగా అర్థం చేసుకుంటారు. ఈ అవగాహన మీకు చాలా ఉపయోగపడుతుంది. మీరు ఈ అవకాశాన్ని సరిగ్గా ఉపయోగించుకుంటే మీ జీవితంలో ఒక కొత్త ప్రారంభమవుతుంది. పాత బాధలను వదిలేసి కొత్తగా ముందుకు సాగడానికి ఇది సరైన సమయం. శత్రువుల ప్రవర్తన. ఈ 4 రోజుల్లో మీకు తెలియకుండా మీకు వ్యతిరేకంగా ఉన్నవారు బయటపడే అవకాశముంది. మీరు నమ్మిన కొందరు వ్యక్తులు మీ గురించి వెనుకనుంచి మాట్లాడుతున్నారని తెలుసుకోవచ్చు. ఇది మీకు మొదట్లో షాక్ ఇస్తుంది. కానీ ఇదొక మంచి విషయం కూడా. ఎందుకంటే మీరు నిజమైన వారిని గుర్తించే అవకాశం పొందుతారు. ఈ సమయంలో మీరు ఎవరిమీదైనా పూర్తిగా నమ్మకం పెట్టుకునే ముందు ఆలోచించాలి. మీ వ్యక్తిగత విషయాలను అందరితో పంచుకోవడం మంచిది కాదు. మీరు మీ పనిపై దృష్టి పెట్టడం ద్వారా ఈ పరిస్థితులను అధిగమించవచ్చు. ముఖ్యంగా మీరు కోపంతో స్పందించకుండా శాంతంగా వ్యవహరించాలి. మీ ప్రవర్తన మీ బలాన్ని చూపుతుంది. మీరు నిజాయితీగా ఉంటే ఎవరూ మీన్ను కిందకు లాగలేరు. ఈ రోజుల్లో మీరు జాగ్రత్తగా ఉండడం ద్వారా అనవసర సమస్యలను తప్పించుకోవచ్చు. అదృష్టం ఎప్పుడు పనిచేస్తుంది? ఈ 4 రోజుల్లో ఒకరోజు మీకు అత్యంత అదృష్టవంతమైన రోజుగా మారుతుంది. ఆ రోజు మీరు చేసే పని ఏదైనా సక్సెస్ అయ్యే అవకాశముంటుంది. కానీ ఆ రోజు ఏది అనేది మీరు ముందుగా చెప్పలేరు. కాబట్టి ఈ 4 రోజుల్లో ప్రతిరోజును సమానంగా ముఖ్యంగా తీసుకోవాలి. మీరు చేసే ప్రతి పనిలో శ్రద్ధ పెట్టాలి. ఒక చిన్న అవకాశం కూడా పెద్ద విజయంగా మారే అవకాశముంది. మీరు ఆ రోజు తీసుకునే నిర్ణయం మీ భవిష్యత్తును ప్రభావితం చేయవచ్చు. కాబట్టి మీరు ఎప్పుడూ సిద్ధంగా ఉండాలి. మీరు పాజిటివ్గా ఆలోచిస్తే అదృష్టం మీవైపుంటుంది. ముఖ్యంగా మీరు మీపై నమ్మకముంచుకోవాలి. మీరు చేసే కష్టం,
మీ నమ్మకం, మీ పట్టుదల కలిసి మీకు విజయాన్ని తీసుకురావచ్చు. ఈ 4 రోజులు మీ జీవితంలో ఒక టర్నింగ్ పాయింట్ కావచ్చు. కాబట్టి ప్రతి క్షణాన్ని సరిగ్గా ఉపయోగించుకోండి. కొత్త అవకాశాలు. ఈ 4 రోజుల్లో మకర రాశివారికి ఊహించని కొత్త అవకాశాలు కనిపిస్తాయి. మీరు ఎప్పట్నుంచో ఎదురుచూస్తున్న ఒక అవకాశం ఒక్కసారిగా మీ ముందుకు రావచ్చు. ఇది ఉద్యోగానికి సంబంధించినదైనా కావచ్చు, వ్యాపారానికి సంబంధించినదైనా కావచ్చు, లేదా మీ వ్యక్తిగత ప్రతిభను బయటపెట్టే ఒక అవకాశం కావచ్చు. ముఖ్యంగా మీరు ఇప్పటివరకు ప్రయత్నించినా కానీ ఫలితం రాకపోయిన పనులు ఈ సమయంలో మళ్లీ ప్రారంభమయ్యే సూచనలు ఉన్నాయి. అయితే ఈ అవకాశాలను గుర్తించడం చాలా ముఖ్యం. కొన్నిసార్లు పెద్ద అవకాశాలు చిన్న రూపంలో వస్తాయి. మీరు దాన్ని పట్టించుకోకపోతే అది మీ చేతుల నుంచి జారిపోతుంది. కాబట్టి మీరు ప్రతి పరిస్థితిని ఓపెన్ మైండ్తో చూడాలి. మీకు కొత్తగా కనిపించే విషయాలను భయపడకుండా స్వీకరించాలి. మీరు ఈ సమయంలో చూపే ధైర్యం, ముందడుగు వేయాలనే సంకల్పం మీ భవిష్యత్తును పూర్తిగా మార్చగలదు. ఈ అవకాశాలు మీ జీవితాన్ని ఒక కొత్త దిశలో నడిపించవచ్చు. గత పాపాల ఫలితం. శని ప్రభావం ఎక్కువగా ఉండి ఈ కాలంలో మీరు గతంలో చేసిన ప్రతి పని ఇప్పుడు ఫలితంగా కనిపిస్తుంది. ఇది మంచి పనులకు మంచి ఫలితం, చెడు పనులకు కఠినమైన ఫలితంగా ఉండవచ్చు. మీరు ఎవరికి సహాయం చేసినా, మీరు చూపిన నిజాయితీ, మీరు చేసిన కష్టపాటు ఇవన్నీ ఇప్పుడు మీకు తిరిగొస్తాయి. అదేవిధంగా మీరు చేసిన తప్పులు, మీరు నిర్లక్ష్యం చేసిన బాధ్యతలు కూడా ఇప్పుడు మీ ముందుకు రావచ్చు. ఈ సమయంలో మీరు ఎవ్వర్నీ నిందించకుండా మీలోకి చూసుకోవాలి. మీరు చేసిన తప్పులను అంగీకరించడం, వాటిని సరిదిద్దడానికి ప్రయత్నించడం చాలా ముఖ్యం. ఇది మీకు ఒక పాఠంగా మారుతుంది. ఈ పాఠం మీ జీవితంలో మళ్లీ అదే తప్పు చేయకుండా కాపాడుతుంది. మీరు ఈ ఫలితాలను అర్థం చేసుకుని ముందుకు సాగితే ఇది మీకు ఎదుగుదలకు దారితీస్తుంది. దైవ అనుగ్రహం. ఈ 4 రోజుల్లో మీరు నిజాయితీగా, ధర్మంగా జీవిస్తే దైవ అనుగ్రహం మీపై ఉంటుంది. మీరు ఎదుర్కొంటున్న సమస్యల నుంచి బయటపడడానికి ఒక అజ్ఞాత శక్తి మీకు సహాయం చేస్తుంది. కొన్నిసార్లు మీరు చెయ్యలేనని అనుకున్న పనులు కూడా సులభంగా పూర్తవుతాయి. ఇది మీ కష్టానికి, మీ విశ్వాసానికి వచ్చిన ఫలితం. మీరు దేవుణ్ణి నమ్మి ముందుకు సాగితే మీకు సరైన మార్గం చూపబడుతుంది. ఈ సమయంలో మీరు ప్రార్థన చేయడం, దానం చేయడం, ఇతరులకు సహాయం చేయడం వంటి మంచి పనులు చేయడం చాలా మంచిది. ఇవి మీకు మరింత పాజిటివ్ ఎనర్జీని ఇస్తాయి. మీరు ఎంత ఎక్కువగా మంచిని పంచుతారో అంత ఎక్కువగా మీకు మంచిది తిరిగి వస్తుంది. దైవానుగ్రహం అనేది కేవలం అదృష్టం కాదు. అది మీ ఆలోచనలు, మీ చర్యలు, మీ విశ్వాసం కలిసి ఇచ్చే ఫలితం. జాగ్రత్తగా ఉండాల్సిన సమయం. ఈ 4 రోజులు మీకు చాలా ముఖ్యమైనవి కాబట్టి మీరు ప్రతి విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మీరు తీసుకునే ప్రతి నిర్ణయం ముందుగా 2 సార్లు ఆలోచించాలి. ముఖ్యంగా డబ్బు, సంబంధాలు, ఉద్యోగం వంటి విషయాల్లో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం ప్రమాదకరం. మీరు ఎవరితో మాట్లాడుతున్నారు, ఏమి మాట్లాడుతున్నారో కూడా జాగ్రత్తగా ఉండాలి. చిన్న మాట కూడా పెద్ద సమస్యగా మారే అవకాశం ఉంది. ఈ సమయంలో మీరు మీ సమయాన్ని సరిగ్గా ఉపయోగించుకోవాలి. అనవసరమైన విషయాల్లో సమయం వృధా చేయకుండా మీ లక్ష్యాలపై దృష్టి పెట్టాలి. మీరు ఓర్పుతో, క్రమశిక్షణతో వ్యవహరిస్తే ఈ కాలాన్ని మీరు సాఫీగా దాటవచ్చు. జాగ్రత్తగా ఉండడం అంటే భయపడడం కాదు, అది అవగాహనతో ముందుకు సాగడం. జీవితాన్ని మార్చే క్షణం. ఈ 4 రోజుల్లో ఒక క్షణం మీ జీవితాన్ని పూర్తిగా మార్చే శక్తిని కలిగి ఉంటుంది. ఆ క్షణం ఎప్పుడు వస్తుందో మీరు ముందుగా చెప్పలేరు, కానీ అది వచ్చినప్పుడు మీరు దాన్ని గుర్తించాలి. అది ఒక అవకాశం రూపంలో రావచ్చు, ఒక నిర్ణయం రూపంలో రావచ్చు, లేదా ఒక వ్యక్తి రూపంలో కూడా రావచ్చు. మీరు ఆ క్షణాన్ని సరిగ్గా ఉపయోగించుకుంటే మీ భవిష్యత్తు పూర్తిగా మారిపోతుంది. మీరు ఎప్పట్నుంచో కోరుకున్న విజయాలు మీకు చేరవచ్చు, కానీ మీరు ఆ క్షణాన్ని నిర్లక్ష్యం చేస్తే అది మళ్లీ రాకపోవచ్చు. కాబట్టి ఈ 4 రోజుల్లో మీరు ఎప్పుడూ సిద్ధంగా ఉండాలి. మీ మనస్సును స్పష్టంగా ఉంచుకోవాలి. మీరు మీపై నమ్మకం ఉంచుకుని ధైర్యంగా ముందుకు సాగితే ఈ క్షణం మీ జీవితంలో ఒక కొత్త అధ్యాయాన్ని ప్రారంభిస్తుంది. మకర రాశివారికి మీరు ఇప్పుడే విన్న ఈ విషయాలు సాధారణ జ్యోతిష్య సూచనలు కావు. ఇవి మీ జీవితాన్ని లోతుగా ప్రభావితం చేసే సంకేతాలు. ఏప్రిల్ 19, 20, 21, 22 తేదీలు మీకు ఒక పరీక్ష మాత్రమే కాదు, ఒక అవకాశం కూడా. మీరు ఈ సమయాన్ని ఎలా ఉపయోగించుకుంటారో మీ భవిష్యత్తు దానిపైనే ఆధారపడి ఉంటుంది. ఈ 4 రోజుల్లో మీరు జాగ్రత్తగా ఉండాలి. ప్రతి నిర్ణయం ఆలోచించి తీసుకోవాలి. మీ మనస్సును స్థిరంగా ఉంచుకోవాలి. మీకు ఎదురయ్యే ప్రతి పరిస్థితిని భయపడకుండా అవగాహనతో ఎదుర్కొంటే మీరు విజయం వైపు తప్పకుండా ముందుకు సాగుతారు. గుర్తుంచుకోండి, కష్టాలు తాత్కాలికం,
కాని మీరు తీసుకునే సరైన నిర్ణయాలు శాశ్వత ఫలితాలనిస్తాయి. ఇప్పుడు చివరిగా అత్యంత ముఖ్యమైన విషయం. ఈ రోజుల్లో మీరు దైవాన్ని మరింతగా స్మరించాలి. ముఖ్యంగా హనుమంతుడి ఆశీస్సులు మీకు రక్షణగా ఉంటాయి. ప్రతిరోజూ నిశ్శబ్దంగా కూర్చొని ఈ మంత్రాన్ని జపించండి. ఓం హనుమతే నమః. ఈ మంత్రం మీలో ధైర్యాన్ని పెంచుతుంది, మీకు ఎదురయ్యే ప్రతికూల శక్తులను దూరం చేస్తుంది, మీకు సరైన దారి చూపుతుంది. ఈ వీడియో చూస్తున్న ఈ క్షణంలోనే ఒక ప్రశాంతమైన ప్రదేశంలో కూర్చొని మనస్సును కేంద్రీకరించి ఈ సమాచారాన్ని ఆలోచించండి. మీరు ఇంకా మా కుటుంబంలో సభ్యులు కాలేదంటే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. మీ సపోర్ట్ మాకే కాదు, ఈ విలువైన సమాచారాన్ని మరింతమందికి చేరేలా చేస్తుంది. లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోకండి. ఛానల్కి మీ ప్రేమ, మీ సహాయం చాలా ముఖ్యమైనవి. బెల్ ఐకాన్ ఆన్ చేసుకుంటే ఇలాంటి శక్తివంతమైన జ్యోతిష్య ఫలితాలు మీరు ఎప్పటికీ మిస్ అవ్వరు. ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు. మీ జీవితాన్ని మార్చగల విషయాలు మీ ముందే ఉన్నాయి. ఇప్పుడు మీరు చెయ్యాల్సింది ఒక్కటే, సరైన నిర్ణయం తీసుకోవడం. మీ జీవితంలో వెలుగు నిండాలని, మీరు అనుకున్న ప్రతి లక్ష్యం నెరవేరాలని ఆశిస్తూ హనుమంతుడు.